అడుగుతున్నారు స్థలం ఉంది అని మీరు అంటున్నారు. వాళ్ళకి షాప్కి అలాట్మెంట్ ఏమైనా చేస్తారు మరి కళ్ళు వస్తున్నారు తమాషా చేస్తున్నారు. మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగం ఊడిపోతుంది. క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేసేస్తారు. కళ్ళు మూసుకుని ఉద్యోగం చేస్తున్నారు. సిమిటెంట్లో ఎంక్రోచ్మెంట్ డే 1 డే మీరు కంట్రోల్ చేస్తే ఎందుకయ్యా వాడు షాప్ పెడతాడు? ఎవరైనా పెట్టుకోవాలి అంటే ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ ఉండాలా, పంచాయతీ పర్మిషన్ ఉండాలా. 2 పర్మిషన్స్ లేకుండా కళ్ళు మూసుకొని ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద పెద్ద హోటల్స్ వచ్చేస్తూ ఉన్నాయి. 1 ఫైన్ డే మొత్తం పగలు కొట్టేస్తారు. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఐడెంటిఫికేషన్ చేపిస్తాను. ఇప్పుడు హౌ మెనీ ఎంక్రోచ్మెంట్స్ చేసి ఇవ్వండి. ఎలా ఉంది ఏరియా ఉద్యోగాలు కూడా పోతాయని చెప్పాడు. మళ్ళీ గద్దలు పెట్టుకుని పని చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ లిబరల్ గా ఉంటేనే కదా వస్తాయి. వన్స్ మనం గట్టిగా ఉన్నామన్నప్పుడు ఎలా వస్తాడండి ఎంక్రోచ్మెంట్ కి? ఎలా వస్తాడు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఎప్పుడులోగా ఇస్తారు మీరు సిమెంట్ ఎంక్రోచ్మెంట్స్? చేస్తున్నారులో కూడా ప్రయారిటీస్ ఉందనుకోండి. నేను పర్సనల్ గా వస్తాను. థర్డ్ పార్టీ ఎంక్వైరీ పెట్టాను. మీ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని వాళ్ళతో పెట్టాను. ఎన్ని రోజుల్లో ఇస్తారు? 5 days ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఆ పట్టాలు సబ్సిడీ చేస్తారు. టోటల్ గా యాక్చువల్ గా ఇరిగేషన్